Hi everyone, I am Bharati, your ICT2 faculty. Today we are going to discuss about computer viruses and its types. So let's start the topic. వాట్ ఈజ్ కంప్యూటర్ వైరస్? అసలు వైరస్ అంటే ఏమిటి? మనం చాలాసార్లు వింటూ ఉంటాం కంప్యూటర్లో వైరస్ వచ్చిందని చెప్పి దానివల్ల సిస్టంలో ఉన్న ఫైల్స్ అన్నీ కరప్ట్ అయిపోయాయని వింటూ ఉంటాం. అసలు ఈ వైరస్ అంటే ఏమిటి? అందులో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఈరోజు మనం చూద్దాము. అసలు వైరస్ అంటే ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ ఒక ప్రోగ్రామ్. సో ప్రోగ్రాంలో ఏముంటాయి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తే అది మనకి కంప్యూటర్లో జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు మీరు ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏమైనా ప్రిపేర్ చేయాలనుకున్నారు వర్డ్ డాక్యుమెంట్ కొత్తగా. సో దాంట్లో ఏమేమి డిజైన్స్ అప్లై చేయాలనుకున్నారు ఏంటి అన్నీ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఏ డిజైన్లో ఏ ఫార్మాట్లో హైట్ ఎంత బోల్డ్లో పెడతారా లేదా ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్. మీరు రాసే డాక్యుమెంట్కి ఎట్లాగ రాయాలని చెప్పడమే ఇన్స్ట్రక్షన్ అనమాట. సో అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒక ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే మన సిస్టంలో ఉన్న ఫైల్స్ని కరప్ట్ చేయడానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. అట్లాంటి ప్రోగ్రామ్స్ మనకి సిస్టంలోకి మనం వేరే సిస్టమ్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు లేదంటే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన సిస్టంలోకి వైరస్ వస్తుంది. ఆ వైరస్ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేకుండా దానంతట అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. దానంతట అదే ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే మనకి ఎంఎస్ వర్డ్ అనే అప్లికేషన్ ఉంది. సో దాంట్లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఏదైనా సరే ఏదైనా ఇన్సర్షన్ కానీ లేదు హోమ్లో ఏదైనా చేయాలనుకున్న ట్రాన్సాక్షన్స్ అయినా యానిమేషన్స్ అయినా అప్లై చేయాలనుకున్నా సో అట్లాంటప్పుడు అవి మీరు క్లిక్ చేసి మీరు అప్లై చేస్తేనే అప్లై అవుతాయి. సో దాన్ని మనం చేసి మాన్యువల్గా చేయడం అని చెప్పేసి అంటాం. బట్ ఆటోమేటిక్గా సిస్టంలోనే దానంతట అదే రన్ అయ్యే వాటిని మనం సెల్ఫ్ రిప్లికేటింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి అంటాం. అంటే వాటంతట అవే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అట్లాంటి ప్రోగ్రామ్స్ ఈ వైరసెస్. ఆ వైరస్ ఎప్పుడైతే మన సిస్టంలోకి వస్తుందో అది ఆటోమేటిక్గా దానంతట అది ఎగ్జిక్యూట్ అయ్యి సిస్టంలో ఉన్న ఫైల్స్ అన్నిటిని అది కరప్ట్ చేస్తుంది. సో దాన్నే మనం వైరస్ అని చెప్పి అంటాము. సో ఇక్కడ ఒకసారి చూడండి. కంప్యూటర్ వైరస్ ఈజ్ ఎ సెల్ఫ్ రెప్లికేటింగ్ ప్రోగ్రామ్ దట్ ఆక్యుపైస్ ఇట్ సెల్ఫ్ అండ్ దట్ కెన్ ఇన్ఫెక్ట్ అదర్ ప్రోగ్రామ్స్ బై మోడిఫైయింగ్ దెమ్. సో ఈ వైరస్ అనేది సెల్ఫ్ రెప్లికేటింగ్ ప్రోగ్రామ్ అంటే దానంతట అది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ కాపీస్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ దట్ కెన్ ఇన్ఫెక్ట్ అదర్ ప్రోగ్రామ్స్ బై మోడిఫైయింగ్ దెమ్. సో అది ఒకసారి ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ అయిన తర్వాత దానంతట అది కాపీ చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ ప్రోగ్రామ్నే దాన్ని అది కాపీ చేస్తుంది. అంటే ఆ ఒక్క ప్రోగ్రామ్ నుంచి మనకి చాలా ప్రోగ్రామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అలా కాపీ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని ఫైల్స్కి ఆక్యుపై అయ్యి ఆ ఫైల్స్లో ఉన్న డేటాని మోడిఫై చేస్తుంది. సో మోడిఫై చేయడం వల్ల డేటా అనేది కరప్ట్ అయిపోతుంది. సో ఇదే వైరస్ చేసే వర్క్. నెక్స్ట్ చూడండి. కంప్యూటర్ వైరసెస్ క్యాన్ స్ప్రెడ్ క్విక్లీ అండ్ ఆర్ ఆఫెన్ డిఫికల్ట్ టు ఎలిమినేట్. సో ఇవి స్ప్రెడ్ అవ్వడం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. బట్ వాటిని ఎలిమినేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ అనమాట మనకి. సో ఒక్కసారి మన సిస్టంలో వచ్చింది అంటే వితిన్ ఏ సెకండ్స్లో మన సిస్టంలోకి ఆక్యుపై అవుతుంది, కరప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది, అంత ఫాస్ట్గా ఉంటుంది. అలాగే దాన్ని మనకు ఒకసారి సిస్టంలోకి వచ్చిన తర్వాత ఎలిమినేట్ చేయాలి అంటే ఒక్కొక్కసారి మన సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా మనం మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి, సిస్టంలో ఉన్న ఫైల్స్ అన్నీ. నెక్స్ట్ చూడండి. దే కెన్ అటాచ్ దెమ్సెల్వ్స్ టు జస్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫైల్. సో వాటంతట అవి మీరు ఏ ఫైల్కైనా సరే అవి అటాచ్ అవ్వగలవు. అంటే మీరు ఏ పెన్ డ్రైవ్ పెట్టడమో లేదు సీడీకి పెట్టడమో లేదు మీ సీడీలో కాపీ చేసుకున్నారు, ఆ సీడీని తీసుకెళ్ళి వేరే సిస్టంలో పెడతారు. పెన్ డ్రైవ్లో కాపీ చేసుకున్నారు, పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి వేరే సిస్టంలోకి కాపీ చేసుకున్నారు. ఏమవుతుంది? ఆల్రెడీ ఈ సిస్టంలో వైరస్ ఉంది. సో ఇది మీరు ఏదైతే ఫైల్ని మీరు కాపీ చేసుకున్నారో ఆ ఫైల్కి దానంతటిది అటాచ్ చేసుకోగలుగుతుంది. ఆ ఫైల్కి అటాచ్ అయిన తర్వాత అప్పుడు అది మీ పెన్ డ్రైవ్లోకి వచ్చినట్టే కదా. ఆ పెన్ డ్రైవ్ని తీసుకుని మీరు ఎప్పుడైతే వేరే సిస్టమ్కి అటాచ్ చేస్తారో ఆ సిస్టంలో మీరు ఎప్పుడైతే పేస్ట్ చేసుకుంటారో మీరు ఫైల్స్ని, సో పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రోగ్రామ్ అన్నది మీ సిస్టంలోకి కొత్తగా ఉన్న సిస్టంలోకి అది పేస్ట్ అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్తో పాటు మీకు ఇంకా ఏమేమి వచ్చాయి? వైరస్ కూడా వచ్చింది కదా. ఆ వైరస్ మళ్ళీ అక్కడ కాపీస్ అనేవి క్రియేట్ చేసుకుంటుంది ఆ సిస్టంలో. ఆ కాపీస్ అనేవి క్రియేట్ చేసుకుని ఆ సిస్టంలో ఉన్న ఫైల్స్ని కూడా అది కరప్ట్ చేస్తుంది. సో ఇట్లా చేయడమే వైరస్ యొక్క పని. సో అంత ఫాస్ట్గా అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అలాగే సిస్టంలో ఫైల్స్ని మోడిఫై చేస్తుంది. సో ఇది
వైరస్ అంటే ఏమిటి అన్నది మనం ఇప్పుడు చూసాము. సో నెక్స్ట్ దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అన్నది చూద్దాము. టైప్స్ ఆఫ్ వైరసెస్. మనకి ఈ వైరసెస్లో టోటల్ 9 టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూడండి, బూట్ సెక్టార్ వైరస్, మ్యాక్రో వైరస్, కంపానియన్ వైరసెస్, ఫైల్ ఇన్ఫెక్టర్ వైరసెస్, ఇన్ సిస్టమ్ ఇన్ఫెక్టర్, రెసిడెంట్ వైరసెస్, మల్టీ పారాటైట్ వైరసెస్, డైరెక్ట్ యాక్షన్ వైరసెస్, ఓవర్ రైట్ వైరసెస్. సో ఈ 9 టైప్స్ ఆఫ్ వైరసెస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ వన్ దాంట్లో బూట్ సెక్టార్ వైరస్. ఈ బూట్ సెక్టార్ వైరస్ అంటే ఏంటి అంటే మనకి సిస్టంలో హార్డ్ డిస్క్ కానీ లేదు అంటే సిడీస్ కానీ ఫ్లాపీస్ కానీ డివిడీస్ కానీ ఉంటాయి కదా, అక్కడ మనకి ట్రాక్స్ లాగా కనిపిస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే సిడీస్ కానీ డివిడీస్ కానీ మీరు చూసే ఉంటారు. అందులో సర్కిల్స్ లాగా ప్రతిదీ చాలా థిన్ లైన్స్ కింద కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిల్ని మనం ట్రాక్స్ అంటాము. అట్లాంటివే మనకి హార్డ్ డిస్క్లో కూడా ట్రాక్స్ ఉంటాయి. ఆ ట్రాక్స్లో ఏంటంటే డేటా అనేది మనకి రికార్డ్ అవుతూ ఉంటుంది, దాంట్లోనే డేటా స్టోర్ అవుతుంది. మనకి ఉన్న సర్కిల్స్లా ఉన్న వాటిని మనం సెక్టార్స్ అంటాము. సో అవి బూట్ సెక్టార్స్ అంటాం. డేటా దాంట్లో ఉంటుంది, స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నామో అక్కడి నుంచి డేటా బూట్ అయ్యి అక్కడి నుంచి ర్యామ్కి అది కాపీ అవుతుంది. సో అలా దాన్ని మనం బూట్ సెక్టార్ అంటాము. సో అట్లాంటి బూట్ సెక్టార్కి ఇన్ఫెక్ట్ అయ్యే వైరసెస్ని మనం బూట్ సెక్టార్ వైరస్ అంటాము. అంటే ఇవి వేటికి ఇన్ఫెక్ట్ అవుతాయి? ఎయిదర్ హార్డ్ డిస్క్కి, అలాగే సిడీకి, డివిడి డ్రైవ్స్కి, అలాగే పెన్ డ్రైవ్స్కి, ఇట్లా ఎక్కడైతే మనకి సెక్టార్స్లో డేటా ఉంటుందో ఆ బూట్ సెక్టార్స్కి ఈ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, బూట్ సెక్టార్ వైరస్ ఇన్ఫెక్ట్స్ ద బూట్ సెక్టార్ ఆన్ ఫ్లాపీ డిస్క్స్, హార్డ్ డిస్క్స్ అండ్ అదర్ బూటబుల్ మీడియా లైక్ డివిడి ఆర్ సిడి. సో మనం చెప్పుకున్నాము, ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బూట్ సెక్టార్ వైరసెస్ ఆర్ ఫామ్, మెకలాంగ్లో అండ్ స్టాండ్. సో ఈ మూడు కూడా ఈ బూట్ సెక్టార్ వైరసెస్ అనమాట. మనకు ఆ వైరస్ వచ్చినప్పుడు ఇట్లాగ మనకి ఇక్కడ అలర్ట్ వస్తుంది. సో ఈ అలర్ట్ చూసారు ఎట్లా ఉందో, ఆబ్జెక్ట్ బూట్ సెక్టార్ ఆఫ్ డిస్క్ డివైస్ ఆర్ హార్డ్ డిస్క్ DR1. సో ఇక్కడ ఎక్కడ ఆబ్జెక్ట్ ఏం ఇన్ఫెక్ట్ అయింది అంటే సమ్ బూట్ సెక్టార్ డిస్క్, అది హార్డ్ డిస్క్లో DR1 డ్రైవ్లో మనకి ఇన్ఫెక్ట్ అయింది. సో దాని థ్రెడ్ పేరు ఏంటి అంటే రిప్పర్ వైరస్. సో ఇట్లా మనకి అలర్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అప్పుడు ఏంటి అంటే మీనింగ్, మనకి బూట్ సెక్టార్ వైరస్ అనేది మన సిస్టంలోకి వచ్చింది. సో దానివల్ల మన ఫైల్స్ అనేవి కరప్ట్ అయినాయని మీనింగ్. సెకండ్ వన్, మ్యాక్రో వైరసెస్. మ్యాక్రో వైరస్లు ఏం చేస్తాయంటే మనకి స్పెసిఫిక్గా కొన్ని టైప్స్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఫైల్స్ని మాత్రమే అవి కరప్ట్ చేస్తాయి, లైక్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. సో ఇవన్నీ కూడా MS ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్. సో వీటన్నిటికి ప్యాటర్న్ సేమ్. ఇట్లాంటి ఫైల్స్ని కరప్ట్ చేసే వైరస్ని మనం మ్యాక్రో వైరస్ అని చెప్పి అంటాము. సో ఎప్పుడైతే మనకి మ్యాక్రో వైరస్ ఇన్ఫెక్ట్ అవుతుందో మన ఫైల్స్కి, సో ఇట్లాగ మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఎక్సెల్ ఫైల్కి సమ్ మ్యాక్రో వైరస్ అనేది ఎఫెక్ట్ అయింది. సో ఇక్కడ చూడండి, test.xls కంటైన్స్ మ్యాక్రోస్. సో చూసే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మ్యాక్రోస్ అనే వైరస్ మనకి ఈ ఫైల్కి ఎఫెక్ట్ అయిందని చెప్పి మనకి మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఆ ఫైల్ అనేది ఓపెన్ అవ్వద్దు. సో ఇట్లాంటి వాటిని మనం మ్యాక్రో వైరస్ అని చెప్పి అంటాము. ఇక్కడ చూడండి, ఏ మ్యాక్రో వైరస్ ఈజ్ అన్ ఒరిజినల్ ఇండివిజువల్ అమాంగ్స్ట్ ద టైప్స్ ఆఫ్ కంప్యూటర్ వైరస్. సో మనకి మిగిలిన వైరసెస్ లాగా ఈ వైరస్ అన్ని ఫైల్స్ని ఎఫెక్ట్ చేయదు, ఓన్లీ ఇండివిజువల్ ఫైల్స్, అది కూడా MS ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ని మాత్రమే ఇది ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ కంటామినేట్స్ ద మ్యాక్రోస్ ఇన్సైడ్ ఏ ప్యాటర్న్. సో ఓన్లీ ప్యాటర్న్కి సంబంధించిన ఫైల్ ఆ ప్యాటర్న్లో మాత్రమే ఈ మ్యాక్రోస్ అన్న ప్రోగ్రామ్స్, ఆ వైరస్ ప్రోగ్రామ్స్ అన్నవి దాంట్లోకి మాత్రమే అవి ఎఫెక్ట్ అవుతాయి. యాజ్ సూన్ యాజ్ యూ రిలీజ్ ఏ స్ప్రెడ్షీట్ ఆర్ వర్డ్ ప్రాసెసింగ్ టెక్స్ట్, ద మ్యాక్రో వైరస్ గెట్స్ ఇన్ టు టిపికల్ ప్యాటర్న్. సో మనం ఎప్పుడైతే వర్డ్ ప్రాసెసింగ్ టెక్స్ట్ని కానీ లేదు స్ప్రెడ్షీట్ని కానీ ఓపెన్ చేస్తామో అప్పుడు ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాక్రో వైరసెస్ ఆర్ రిలాక్స్, బాబుల్స్ అండ్ మాలిసా. సో ఈ త్రీ కూడాను మనకి మ్యాక్రో వైరస్ నేమ్స్. సో ఇవి ఫైల్స్ ఎగ్జిక్యూట్ అయ్యే మ్యాక్రో వైరస్ ఫైల్స్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, ఫైల్ ఇన్ఫెక్టర్ వైరస్. ఈ ఫైల్ ఇన్ఫెక్టర్ వైరస్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ని మాత్రమే ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది. అంటే .exe ఫైల్స్, .com ఫైల్స్
మనకి మ్యాక్సిమం సిస్టంలో ఏ అప్లికేషన్ చూసినా కానీ .exe ఫైల్సే ఉంటాయి. సో ఇక్కడ చూడండి .exe ఫైల్స్ ఇలా ఉంటాయి. సో ఎక్స్టెన్షన్ అనేది మనకి .exe ఉంటుంది. ఆ ఫైల్స్ని అలాగే .com ఫైల్స్ని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ .exe ఫైల్స్ ఏదైతే కనిపించిందో అక్కడ మనకి కనుక ఫైల్ ఇన్ఫెక్టార్ వైరస్ కనుక మనకి ఎఫెక్ట్ అయితే మనకి ఇట్లాగా వైరస్ అనేది చూపిస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఆ ఎగ్జిక్యూట్ చేసిన ఆ ఫైల్ని మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడు అది కరప్ట్ అయినప్పుడు మనకి ఇట్లాగా అలర్ట్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ థ్రెడ్ ఫౌండ్ అని చెప్పేసి సమ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అదేంటిది ఆల్ఫా fixit.exe అనే ఫైల్ అక్కడ ఎఫెక్ట్ అయింది. సో ఇక్కడ అలర్ట్ వచ్చింది. సో థ్రెట్ అనేది ఈ వేరియంట్ ఆఫ్ విండోస్ శాలిటీ వైరస్. సో ఇక్కడ పేరు కూడా వచ్చింది చూసారా. సో ఈ శాలిటీ వైరస్ నేమ్ శాలిటీ. సో అది ఈ ఫైల్కి ఏ ఫైల్కి ఆల్ఫా fixit.exe ఫైల్కి ఎఫెక్ట్ అయింది. సో ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఎప్పుడైతే మనకి .exe కానీ .com ఫైల్స్ కానీ ఈ ఫైల్ ఇన్ఫెక్టర్ వైరస్ వలన ఎఫెక్ట్ అవుతాయో అంటే కరెక్ట్ అవుతాయో అప్పుడు మనకి ఇట్లా అలర్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి దిస్ సార్ట్ ఆఫ్ వైరస్ కంటామినేట్స్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ రికార్డ్స్. సో ఇది దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే రికార్డ్స్ ఏ ఫైల్లో ఎట్లాంటి ఫైల్స్లో .exe ఫైల్లో కానీ .com ఎక్స్టెన్షన్లో ఉన్న ఫైల్స్ని మాత్రమే అది ఇన్ఫెక్ట్ చేస్తుంది. .exe ఫైల్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము అన్నీ కూడా సిస్టమ్లో ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అన్నీ కూడా .exe ఎక్స్టెన్షన్ తోటి ఉంటాయి. అంటే .exe అంటే మీరు ఇప్పుడు ఓపెన్ చేసే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎస్ ఎక్సెల్ కానీ ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ కానీ లేదు మీ సిస్టంలో కనిపించే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడాను .exeని అంటే అది రన్ అయితేనే మనం ఆ అప్లికేషన్ని యూజ్ చేసుకోగలము. కాబట్టి అవన్నీ .exe ఫైల్స్. అట్లాంటి ఫైల్స్కి ఈ ఫైల్ ఇన్ఫెక్టర్ వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలాగే .com ఫైల్స్ కూడా అంటే వెబ్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి కదా ఆ ఫైల్స్ కూడా ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది. Whilst one of these programs is run straight or circuitously, the virus is turned on, creating the harmful belongings it is automatic to bear out. ఈ ప్రోగ్రామ్స్ మనం ఏవైతే .exe కానీ .com ఎక్స్టెన్షన్తో ఉన్న ఫైల్స్ ఏవైతే మనం ఓపెన్ చేస్తామో అవి ఓపెన్ అయ్యి రన్ అవుతూ ఉండగానే మనకి ఈ వైరస్ ప్రోగ్రామ్స్ కూడా ఆన్ అవుతాయి. సో ఆన్ అయినవి అవి ఏం చేస్తాయి అంటే అవి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాయి ఈ .exe .com ఫైల్స్కి. సో ఆటోమేటిక్గా అవన్నీ క్రియేట్ అవుతాయి. సో అవి ఎంతగా అంటే ఇంకా అవి బేర్ చేయలేనంతగా అంటే .exe అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కదా ఇక అది ఎగ్జిక్యూట్ అవ్వలేనంత ఇదిగా మనకి ఈ వైరస్ హార్మ్ఫుల్ బిలాంగింగ్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది ఫైల్ ఇన్ఫెక్టార్ వైరస్. నెక్స్ట్ వన్ సిస్టమ్ ఇన్ఫెక్టార్స్. సో ఈ వైరసెస్ ఏం చేస్తాయంటే మిగిలిన వైరస్ అన్నీ కూడా ఫైల్స్ని వాటిని ఓన్లీ ఫైల్స్ని డైరెక్టరీస్ని ఫోల్డర్స్ని మాత్రమే కరప్ట్ చేస్తూ ఉంటే ఇది ఏకంగా సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని అలాగే డాస్ బూట్ సెక్టార్ని కూడా ఇన్ఫెక్ట్ చేసే వైరస్ ఏది అంటే సిస్టమ్ ఇన్ఫెక్టార్ వైరస్. ఇక్కడ చూడండి దీస్ వైరస్ ఆర్ ఇన్ఫెక్టింగ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఫౌండ్ ఇన్ సర్టెన్ సిస్టమ్ ఏరియాస్ ఆన్ ఏ డిస్క్. సో మనకి డిస్క్ మీద ఇక్కడ హార్డ్ డిస్క్ ఉంది కదా ఈ హార్డ్ డిస్క్లో మనకి ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఫస్ట్ స్టార్ట్ అవగానే మనకి సిస్టమ్ ఆన్ చేయగానే స్విచ్ ఆన్ చేయగానే బూటింగ్ జరుగుతుంది కదా ఆ బూటింగ్ జరిగే ఏరియా మనకి హార్డ్ డిస్క్లో ఈ ఏరియాలో జరిగితే దాన్ని మనం మాస్టర్ బూట్ రికార్డ్ అంటాము. ఆ బూటింగ్ ఆ మాస్టర్ ఎంబీఆర్లో మనకి మాస్టర్ బూట్ రికార్డ్లో మనకి ఈ వైరస్ అనేది వచ్చి చేరుతుంది. సో అక్కడి నుంచి మనకి హార్డ్ డిస్క్ అంతటిని కూడా కరప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇది సిస్టమ్ ఇన్ఫెక్టార్ వైరసెస్. సో ఇందులో ఒక్కసారి ఎంబీఆర్లోకి ఎంటర్ అయింది అంటే సిస్టంలో ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా కరప్ట్ చేస్తుంది. సిస్టమ్ ఆన్ అవడానికి కూడా లేకుండా చేస్తుంది. అదే ఇక్కడ చెప్పారు చూడండి దీస్ వైరసెస్ ఆర్ ఇన్ఫెక్టింగ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఫౌండ్ ఇన్ సర్టెన్ సిస్టమ్ ఏరియాస్ ఆన్ డిస్క్. సో మనకి డిస్క్లో హార్డ్ డిస్క్లో ఉండే కొన్ని ఎగ్జిక్యూటబుల్ కోడ్కి అది ఇన్ఫెక్ట్ అవుతుంది. దే అటాచ్ టు ద డాస్ బూట్ సెక్టార్ ఆన్ ఈ డిస్కెట్స్ ఆర్ ద మాస్టర్ బూట్ రికార్డ్ ఆన్ హార్డ్ డిస్క్. సో అక్కడి నుంచి మనకి కొన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ నుంచి అది డాస్ బూట్ సెక్టార్కి కానీ లేదు అంటే మాస్టర్ బూట్ రికార్డ్కి కానీ హార్డ్ డిస్క్లో అటాచ్ అవుతుంది. అలా అటాచ్ అయ్యి ఈ మిగిలిన హార్డ్ డిస్క్లో ఉన్న ఈ ఫైల్స్ అన్నిటిని కూడా మనకి డిలీట్ చేస్తూ ఉంటుంది కరప్ట్ చేస్తుంది. సో అట్లాంటివి దే ఆర్ ఫ్యాట్ వైరసెస్ పాలిమార్ఫిక్ వైరసెస్ మల్టీపారటైట్ వైరసెస్ వార్మ్స్ డైరెక్ట్ యాక్షన్ వైరసెస్. సో ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ ఇన్ఫెక్టార్స్ కిందే వస్తాయి. ఫిఫ్త్ వన్ రెసిడెంట్ వైరసెస్. ఈ రెసిడెంట్ వైరస్లు ఏం చేస్తాయి అంటే ర్యామ్లో పర్మనెంట్గా అవి స్టోర్ అయ్యి ఆ స్టోర్ అయిన దగ్గర నుంచి అంటే మనకి
ఏవైతే ఫైల్స్ని ఓపెన్ చేయాలనుకున్నా, క్లోజ్ చేయాలనుకున్నా, లేదు అంటే పేస్ట్ చేయాలనుకున్నా, కాపీ చేయాలనుకున్నా, ఎట్లాంటి ఆపరేషన్ అయినా సరే మనం ఏం చేస్తాము, మనకి సమ్ హార్డ్ డిస్క్ నుంచి కానీ, సిడి డిస్క్ నుంచి కానీ ర్యామ్కి వస్తుంది కదా, అక్కడి నుంచి మనకి ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ప్రతిదీ ర్యామ్లోనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అట్లాంటి ర్యామ్లో ఎప్పుడైతే వైరస్ అనేది సెటిల్ అవుతుందో, మనం ఎప్పుడైతే ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ర్యామ్లోకి ఫైల్స్ని ఓపెన్ చేస్తామో, సో అక్కడ మనకి ఫైల్స్ అన్నవి, ఈ వైరస్ అనేది ఏం చేస్తుందంటే వచ్చిన ర్యామ్లోకి వచ్చిన ఫైల్స్ని ఇన్ఫెక్ట్ చేసి వాటిని కరప్ట్ చేస్తాయి. సో కరెక్ట్ అయిన ఫైల్స్ మనకి ఓపెన్ అవ్వవు. సో అట్లాగా మనం ప్రతిదీ ఏదైనా ఆపరేషన్ సిస్టంలో ఓపెన్ చేసినా, క్లోజ్ చేసినా, ఏ ఆపరేషన్ చేసినా కానీ, ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా కానీ ర్యామ్లోకి, మెమరీలోకి స్టోర్ అవుతుంది. సో ఆ ర్యామ్లోనే మనకి ఒక వైరస్ ఉంది అని అంటే టోటల్గా మొత్తం ఫైల్స్ దేన్ని కూడా ఓపెన్ అవ్వకుండా ఆ వైరస్ అనేది ఆపుతుంది. సో అట్లాగా మనకి ఏ ఫైల్ కూడా వర్క్ అవ్వదు మన సిస్టంలో ఎప్పుడైతే మనకి ఈ రెసిడెంట్ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుందో. సో దాన్నే మనం రెసిడెంట్ వైరస్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ చూడండి, ఫైల్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో ఏ ఫైల్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటుందో అది ర్యామ్లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ సంథింగ్ మనం హార్డ్ డిస్క్ నుంచి కానీ, సీడీ నుంచి కానీ, డివిడి డ్రైవ్ నుంచి కానీ మన డేటాని ర్యామ్కి స్టోర్ చేస్తాము. సో అక్కడి నుంచి డేటా అనేది యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళాలంటే ప్రాసెసర్కి వెళ్ళాలి. బట్ ఇక్కడ ర్యామ్లో మనకి రెసిడెంట్ వైరస్ ఉండడం వలన ఎప్పుడైతే మనం ఏ ఫైల్ని అయితే ఓపెన్ చేస్తున్నామో, ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, ఆ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అంతా కూడా దెబ్బతింటుంది. అంటే మనకి ఏ ఫైల్ కూడా ఓపెన్ అవ్వదు. సో ఇక్కడ ఫైల్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది, మనకి ఆ ఫైల్స్ అనేవి ఓపెన్ అవ్వవు. సో ఇక్కడ ఒకసారి చూడండి, దిస్ టైప్ ఆఫ్ వైరస్ ఈజ్ ఎ పర్మనెంట్ విచ్ డ్వెల్స్ ఇన్ ద ర్యామ్ మెమరీ. సో డ్వెల్స్ అంటే నివాసం ఉండడం. సో పర్మనెంట్గా మనకి ర్యామ్లో నివాసం ఉండే వైరస్ అనే మనం రెసిడెంట్ వైరస్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే ఫ్రమ్ దేర్ ఇట్ క్యాన్ ఓవర్కమ్ అండ్ ఇంటరప్ట్ ఆల్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఎగ్జిక్యూటెడ్ బై ద సిస్టమ్స్. సో మనకి అక్కడి నుంచి ఏం చేస్తుందంటే ఏ ఫైల్ ఆపరేషన్ అయినా మనం ఏదైనా సరే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఎగ్జిక్యూట్ చేసే ప్రతి ఒక్క ఆపరేషన్ని కూడా అది ఇంటరప్ట్ చేస్తుంది. కరప్టింగ్ ఫైల్స్ అండ్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ ఓపెన్, క్లోజ్డ్, కాపీడ్, రీనేమ్డ్ ఎట్సెట్రా. సో మీరు ఈ టాస్క్లో ఏ టాస్క్ చేసినా కానీ ఆ ఫైల్స్ కరప్ట్ అయిపోతాయి ఈ వైరస్ వలన. సో ఇది రెసిడెంట్ వైరస్. 6th వన్, మల్టీపారటైట్ వైరసెస్. ఈ మల్టీపారటైట్ వైరస్లు ఏం చేస్తాయి అంటే మీడియా ఫైల్స్ ద్వారా అవి మనకి సిస్టంలోకి ఇన్ఫెక్ట్ అయ్యి ఆ మీడియా ఫైల్స్ నుంచి మెల్లగా బూట్ సెక్టార్కి వచ్చి ఆ బూట్ సెక్టార్ నుంచి టోటల్ హార్డ్ డిస్క్కి ఎఫెక్ట్ అవుతాయి. హార్డ్ డిస్క్లో డేటా అంతటిని అవి ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో టోటల్ కంప్యూటర్ సిస్టమే మనకి కరప్ట్ అవుతుంది. సో ఇట్లాంటి వాటిని మనం మల్టీపారటైట్ వైరస్ అని చెప్పి అంటాము. ఇక్కడ చూడండి, మల్టీపారటైట్ వైరసెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ ఇన్ఫెక్టెడ్ మీడియా. సో ఇన్ఫెక్టెడ్ మీడియా ద్వారా అవి డిస్ట్రిబ్యూట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి అండ్ యూజువల్లీ హైడ్ ఇన్ ద మెమరీలో అవి స్టోర్ అయి ఉంటాయి. గ్రాడ్యువల్లీ ద వైరస్ మూవ్స్ టు ద బూట్ సెక్టార్. సో మెల్లగా అవి ఇన్ఫెక్టెడ్ ఫైల్స్ నుంచి బూట్ సెక్టార్కి అవి మూవ్ అయ్యి అక్కడి నుంచి బూట్ సెక్టార్ ఆఫ్ ద హార్డ్ డ్రైవ్ అండ్ ఇన్ఫెక్ట్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఆన్ ద హార్డ్ డ్రైవ్. సో అక్కడి నుంచి మనకి ఈ హార్డ్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా ఇన్ఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి అక్రాస్ ద కంప్యూటర్ సిస్టమ్. సో ఇది మనకి మల్టీపారటైట్ వైరస్. 7th వన్, డైరెక్ట్ యాక్షన్ వైరసెస్. ఈ డైరెక్ట్ యాక్షన్ వైరస్ ఏం చేస్తాయంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వైరస్ ఈజ్ టు రెప్లికేట్ అండ్ టేక్ యాక్షన్ వెన్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. సో అవి ఎప్పుడు యాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాయి అంటే అవి ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ప్రతి ఒక్క వైరస్ కూడా అవి ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రమే అవి యాక్షన్లోకి పెర్ఫామ్ అవుతాయి. బట్ ఇవి ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నారంటే ఏవైనా స్పెసిఫిక్ కండిషన్ మీట్ అయినప్పుడే ఇవి యాక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. వెన్ ఏ స్పెసిఫిక్ కండిషన్ ఈజ్ మెట్ ద వైరస్ విల్ గో into action and infect files in the directory or folder that is in directories. మనకి డైరెక్టరీస్లో కానీ ఫైల్స్లో కానీ దేనైనా ఓపెన్ చేసి మనం ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళు స్పెసిఫిక్ కండిషన్ మెట్ అయితేనే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి రాస్తారు. సో అట్లాంటి కండిషన్స్ ఏమైనా మెట్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ డైరెక్ట్ యాక్షన్ వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆ సిస్టంలో ఉన్న ఫోల్డర్లో ఆ ఫోల్డర్లో డైరెక్టరీస్కి, ఫోల్డర్స్కి సంబంధించిన ఫైల్స్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది ఈ డైరెక్ట్ యాక్షన్ వైరసెస్. అంటే మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు సో అప్పుడు దాకా దానికి అవసరం లేదు. సో ఆన్లైన్ బ్యాంకింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఆ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ వైరస్ అన్న ఫైల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అట్లాంటి కండిషన్ అంటే మీరు ఎప్పుడైతే ఆన్లైన్ బ్యాంకింగ్ స్టార్ట్ చేయడానికి ఓపెన్ చేస్తారో ఆన్లైన్ బ్యాంకింగ్ని
అప్పుడు ఈ డైరెక్ట్ యాక్షన్ వైరసెస్ అన్నవి ఓపెన్ అయ్యి సో మీరు పాస్వర్డ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే సో వాటిని కాపీ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. సో అట్లాంటి పర్పసెస్ కోసం మాత్రమే యూస్ చేసేవి ఈ డైరెక్ట్ యాక్షన్ వైరస్. అంటే స్పెసిఫిక్ కండిషన్ మెట్ అయితేనే మనకి ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఓవర్ రైట్ వైరసెస్. ఈ ఓవర్ రైట్ వైరసెస్ నేమ్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది మీనింగ్. ఈ వైరస్ ఏం చేస్తాయంటే సమ్ డేటాని మన ఫైల్స్ మీద ఓవర్ రైట్ చేస్తాయి. ఆల్రెడీ ఉన్న డేటా మీద వేరే డేటాని రైట్ చేస్తే ఏమవుతుంది, మనకి కంటెంట్ ఏమున్నది అన్నది మనకి అర్థం కాదు, అవునా? సో అట్లాంటి ఎగ్జిక్యూట్ చేసే ఫైల్స్ ఈ ఓవర్ రైట్ వైరసెస్. ఇక్కడ చూడండి, వైరస్ ఆఫ్ దిస్ కైండ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ it deletes the information contained in the files that it infects. సో ఉన్న ఫైల్స్లో ఉన్న డేటాని డిలీట్ చేస్తుంది, రెండరింగ్ దెమ్ పార్షియల్లీ ఆర్ టోటల్లీ యూజ్లెస్ వన్స్ దే హ్యావ్ బీన్ ఇన్ఫెక్టెడ్. ఒకసారి ఇన్ఫెక్ట్ అయిందంటే దాన్ని పార్షియల్గా కానీ టోటల్గా కానీ వర్క్ చేయకుండా ఆ ఫైల్ అనేది వర్క్ చేయకుండా చూడడమే ఈ ఓవర్ రైట్ వైరస్. ఇక్కడ ఓన్లీ డిలీట్ అనే ఉంది, బట్ డిలీట్ ఒకటే కాదు, ఓవర్ రైట్ ఆఫ్ డేటా కూడా ఉంటుంది. అంటే డేటాని డిలీట్ చేయొచ్చు, లేదు అంటే ఓవర్ రైట్ చేసైనా సరే ఆ ఫైల్ని వర్క్ చేయకుండా చేసే వైరస్లు ఏంటి అంటే ఓవర్ రైట్ వైరస్. 9th వన్ కంపానియన్ వైరసెస్. ఈ కంపానియన్ వైరసెస్ మిగిలిన వైరసెస్లా కాకుండా ఇవి ఏం చేస్తాయి అంటే కరప్ట్ చేయకోకుండా డేటాని ఉన్న ఫైల్ని అలాగే ఉంచి వేరే ఫైల్ని వేరొక ఎక్స్టెన్షన్ తోటి క్రియేట్ చేస్తాయి. అంటే .exe ఫైల్స్ ఏమైనా ఉంటే మనకి ఆ .exe ఫైల్స్ అలాగే ఉంచి ఆ ఫైల్ని .com పేరుతో అవి క్రియేట్ చేస్తాయి. సో ఆ .com ఫైల్ ఇప్పుడు సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేసేప్పుడు .exe ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలా, .com ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలా? సో సిస్టమ్ ఎగ్జిక్యూషన్లో అక్కడ పాత్ అనేది మారిపోతుంది. సో .exe బదులు .com అనేది అపియర్ అవుతుంది. సో ఇప్పుడు అవి ఎగ్జిక్యూట్ అయితే మనకి యూజ్ అనేది ఉండదు, అవునా? సో అట్లాగా మనకి కంపానియన్ వైరస్లు వేరే ఫైల్స్ని క్రియేట్ చేసి మనకి వర్క్ అవ్వకుండా చేస్తాయి. సో ఇక్కడ చూడండి, a companion virus is a complicated computer virus which, unlike the traditional viruses, does not modify any files. సో ఇక్కడ ఈ ఫైల్స్ని మోడిఫై చేయవు ఈ కంపానియన్ వైరస్లు. ఇన్స్టెడ్ ఇట్ క్రియేట్స్ ద కాపీ ఆఫ్ ద ఫైల్. సో దానికి బదులు ఏం చేస్తాయి, వేరే యొక్క ఫైల్ యొక్క కాపీని క్రియేట్ చేస్తాయి విత్ డిఫరెంట్ ఎక్స్టెన్షన్ ఆన్ ఇట్. సో అక్కడ ఉన్న ఎక్స్టెన్షన్ని మార్చి క్రియేట్ చేస్తాయి, యూజువల్లీ .com. సో మనకి .exe అనే ఫైల్ ఉంటే దాన్ని .com అనే ఎక్స్టెన్షన్ తోటి వేరే ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ Asimov 1539 అండ్ Terax 1069. సో ఇవి రెండు కూడాను మనకి కంపానియన్ వైరస్ ఎగ్జాంపుల్స్. సో ఇవి మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాము 9 టైప్స్ ఆఫ్ వైరసెస్ గురించి. సమ్మరీ చూద్దాము. సమ్మరీ, బూట్ సెక్టార్ వైరస్ అంటే ఏం చేస్తాయి, మనకి హార్డ్ డిస్క్లో కానీ సీడీలో కానీ ఆ బూట్ ఏరియాస్ సెక్టార్ ఏరియాస్లో అవి స్టోర్ అయ్యి అక్కడి నుంచి మనకి డేటా అన్నది డిలీట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సెకండ్ వన్ మ్యాక్రో వైరస్. ఈ ఓన్లీ స్పెసిఫిక్ ప్యాటర్న్ ఉన్న వాటిని మాత్రమే ఫైల్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఆ ప్యాటర్న్ కూడా ఏంటి అంటే ఎంఎస్ ఆఫీస్ ఫైల్స్కి సంబంధించిన ప్యాటర్న్స్ అనమాట. అంటే ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ కానీ ఆ ఫైల్స్ని మాత్రమే ఇన్ఫెక్ట్ చేసేవి ఏంటి అంటే మ్యాక్రో వైరస్. నెక్స్ట్ థర్డ్ వన్ కంపానియన్ వైరసెస్. కంపానియన్ వైరసెస్ ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తాయి, మిగిలిన వైరస్ లాగా అవి ఎఫెక్ట్ అవ్వకుండా సిస్టంలో వేరే ఫైల్స్ని క్రియేట్ చేసి విత్ అనదర్ ఎక్స్టెన్షన్ తోటి సో మనకి సిస్టమ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ కాకుండా .com ఫైల్స్ లాంటి వాటిని ఓపెన్ చేస్తుంది. సో మనకు అక్కడ అప్లికేషన్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వదు. సో అట్లాంటి వాటిని మనం కంపానియన్ వైరస్లు అంటాము. ఫైల్ ఇన్ఫెక్టర్ వైరస్. ఈ ఫైల్ ఇన్ఫెక్టర్ వైరస్లు ఏం చేస్తాయి అంటే మనకి .exe ఫైల్స్ని కానీ లేదా .com ఫైల్స్ని కానీ ఇవి ఎఫెక్ట్ చేసి కరప్ట్ చేస్తాయి ఆ ఫైల్స్ని. సో ఎప్పుడైతే .exe ఫైల్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు, మనకి ఏ అప్లికేషన్ కూడా కంప్యూటర్లో ఓపెన్ అవ్వదు, అప్లికేషన్స్ వర్క్ అవ్వవు. నెక్స్ట్ సిస్టమ్ ఇన్ఫెక్టార్స్. సిస్టమ్ ఇన్ఫెక్టార్స్లో ఏం చేస్తాయి, సిస్టంలో ఉన్న హార్డ్ డిస్క్లో ఒక MBR అంటే మాస్టర్ బూట్ రికార్డ్లో అవి వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అంటే మనకి బూటింగ్, మనం సిస్టమ్ని ఆన్ చేయగానే బూటింగ్ జరుగుతుంది కదా,
ఆ బూటింగ్ జరిగేటప్పుడే మనకి ఫైల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అసలు సిస్టమ్ అన్నది ఓపెన్ అవ్వదు. సో వాటినే సిస్టమ్ ఇన్ఫెక్ట్ ఆర్ వైరస్ అని చెప్పేసి అంటాము. రెసిడెంట్ వైరస్, ఈ రెసిడెంట్ వైరస్ ఏం చేస్తాయంటే పర్మనెంట్గా ర్యామ్లో అవి స్టోర్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడైతే మనం డేటాని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటామో ఏదైనా సరే ఫైల్ని ఓపెన్ చేసినా క్రియేట్ చేసినా కాపీ చేసినా ఏం చేసినా సరే మనకి అక్కడ ర్యామ్లో అవ్వాలి కాబట్టి సో ర్యామ్లో మనకి ఈ వైరసెస్ సెటిల్ అయి ఉంటాయి కాబట్టి ఈ ఫైల్స్ని ఎగ్జిక్యూట్ చేయనివ్వకుండా ఆపుతాయి. సో మనకు అట్లా ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది రెసిడెంట్ వైరసెస్ వలన. నెక్స్ట్ మల్టీ పారటైట్ వైరసెస్. ఈ మల్టీ పారటైట్ వైరస్లు ఏం చేస్తాయి, మనకి సిస్టంలో ఏదో ఒక మీడియా ఫైల్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. అక్కడి నుంచి అవి బూట్ సెక్టార్కి వెళ్తాయి. హార్డ్ డిస్క్లో ఉన్న డేటా అంతటిని అవి రిమూవ్ చేస్తాయి. సో ఇట్లా మల్టీ పారటైట్ వైరసెస్లు వర్క్ చేస్తాయి. నెక్స్ట్ డైరెక్ట్ యాక్షన్ వైరస్. ఈ డైరెక్ట్ యాక్షన్ వైరస్లు ఎప్పుడు కూడాను ఏదో ఒక కండిషన్ మెట్ అయితే మాత్రమే మనకి అప్లై అవుతుంది. మనకి ఆ ఫైల్స్ అన్నవి అవి డైరెక్టరీస్లో ఉన్న ఫోల్డర్స్లో ఉన్న ఆ ఫైల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఓవర్ రైట్ వైరసెస్. ఓవర్ రైట్ వైరస్ ఏం చేస్తాయి, మనకి డేటాని ఆల్రెడీ ఉన్న డేటా మీద అవి ఎయిదర్ ఇంకా డేటాని రాయడం కానీ లేదా డిలీట్ చేయడం కానీ చేయడం వలన ఆ ఫైల్స్ అన్నవి యూజ్లెస్ అవుతాయి. సో మనం ఆ ఫైల్స్ని యూజ్ చేసుకోకుండా తయారు చేస్తాయి ఈ ఓవర్ రైట్ వైరసెస్. సో ఇది టోటల్గా వైరసెస్ గురించి. థ్యాంక్ యూ.